క్రింది వాటిని జతపరచుము. సంహర్త, సన్నిధాత, ధర్మస్థేయ, కంటక శోధన. ఇది మౌర్యుల యొక్క పరిపాలన నుంచి అడిగారు క్వశ్చన్. సంహర్త అని అంటున్నాం, సమహర్త, వీటి గురించి కూడా మనం మెన్షన్ చేశాము. ఒక్కసారి మీరు అది గమనిస్తే పుస్తకంలో పరిపాలన దగ్గర సంహర్త అంటే గణాంకాల అధికారి అని, సన్నిధాత అంటే భూమి శిస్తుని ధన రూపంలో ధాన్య రూపంలో భద్రపరిచేవాడు అని. నెక్స్ట్ కోర్టుల గురించి కూడా అడిగాడు. ధర్మస్థేయ కోర్టు, సివిల్ కోర్టులు అని. కంటక శోధన అంటే క్రిమినల్ కోర్ట్స్ అని. యాజ్ ఇట్ ఈస్గా అడిగాడు చూడండి, సన్నిధాత, సంహర్త, ధర్మస్థేయ, కంటక శోధన అని. అదే క్వశ్చన్ రైట్. ధర్మస్థేయ అడిగిండు, కంటక శోధన అడిగిండు, సంహర్త అడిగిండు, సన్నిధాత అని కూడా అడగడం జరిగింది రైట్. సంహర్త అంటున్నాం, సంహర్త అని అంటున్నాం. సంహర్త అంటే భూమి శిస్తుని ధన రూపంలో అండ్ ధాన్య రూపంలో భద్రపరుస్తూ ఉండాలి. సంహర్త అంటే ఆయన్ని ఏకి ఏముండాలి, వన్ ఉండాలి. సన్నిధాత అంటే గణాంకాల అధికారి, ఆయన్ని ట్యాక్స్ కలెక్టర్, కోశాధికారి అని అంటాం. మీకేముండాలి, 2. ధర్మస్థేయ అని అంటున్నాం. ధర్మస్థేయ అంటే సివిల్ కోర్టులు. సివిల్ కోర్టులు అంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి తగువులను ఏం చేస్తాయంటే పరిష్కరిస్తూ ఉంటాయి రైట్. నెక్స్ట్ కంటక శోధన అంటే వ్యక్తులకు మరియు రాజ్యానికి గల తగువులను పరిష్కరించు న్యాయస్థానాలు అంటే క్రిమినల్ కోర్ట్స్ అని అంటాము. ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది.